Welcome to General Knowledge Bits. First question is, which movement was started by Mahatma Gandhi for refugees during the Indian freedom struggle? Correct answer is non-cooperation movement. భారత స్వాతంత్ర పోరాటంలో శరణార్థుల కోసం మహాత్మా గాంధీ ఏ ఉద్యమం ప్రారంభించాడు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ అసమ్మతి ఉద్యమం లేదా సహాయ నిరాకరణ ఉద్యమం. సెకండ్ క్వశ్చన్ ఇస్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఆన్సర్ ఇస్ ఉమేష్ చౌడర్ బెనర్జీ. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? వామా హదేవ్ చంద్ర బెనర్జీ లేదా ఉమేష్ చుందర్ బెనర్జీ. థర్డ్ క్వశ్చన్ ఇస్, హౌ మెనీ పార్ట్స్ ఆర్ సెక్షన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 22 పార్ట్స్. భారత రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి లేదా ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆన్సర్ ఇస్ 22 భాగాలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్టు? ఆన్సర్ ఇస్ 34 జడ్జెస్. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 34 న్యాయమూర్తులు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ ఇస్ 61 సబ్జెక్ట్స్. భారత రాజ్యాంగంలోని స్టేట్ లిస్టులో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? సరైన సమాధానం 61 సబ్జెక్టులు లేదా 61 విషయాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోక్సభ అండ్ రాజ్యసభ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ లోక్సభ ఈజ్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ వైల్ రాజ్యసభ ఈజ్ ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ. లోక్సభ మరియు రాజ్యసభ మధ్య తేడా ఏమిటి అంటే సరైన సమాధానం, లోక్సభ ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైతే మరి రాజ్యసభ పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతుంది. లోక్సభ ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా ఎన్నికవుతాం అన్నట్టు, రాజ్యసభ అనేది పరోక్షంగా ఎన్నికల ద్వారా ఎన్నికవుతాం అన్నట్టు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ హెల్డ్? ఎప్పుడు? ఆన్సర్ ఈస్ 13th May 1952. భారత పార్లమెంట్ మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? 13 May 1952. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ కనెక్టెడ్ టు ద కోస్ట్ లైన్? 9 స్టేట్స్. భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు తీరరేఖకు అనుసంధానించబడి ఉన్నాయి? 9 రాష్ట్రాలు. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ ద పోలార్ రీజియన్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్. ధ్రువ ప్రాంతానికి మరో పేరు ఏంటిది? ఆర్కిటిక్ మరియు అంటార్క్టిక్.